జెండర్. అప్పుడప్పుడు జెండర్ ఏమిటి అనిపిస్తుంటుంది. ఆడ మగ ఎక్కట్లేదు. చాలామంది మాట్లాడేశారు దీని మీద. అప్పుడు మా స్టూడెంట్స్ అడుగుతుంటారు, సార్ జెండర్ మేల్కి ఫిమేల్కి అంతే కదా తేడా, జెండర్ అంటే చిన్నప్పుడు అదేగా చెప్తారు మనకి, మేల్ ఫిమేల్. ఇప్పుడు కొంచెం ట్రాన్స్జెండర్ అని కూడా గుర్తిస్తున్నాం అంతే. ఇది మాత్రమేనా? ఏది జెండర్? అప్పుడప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించేశాక అంతకన్నా ఎక్కువ కష్టంతో భర్తని ఆఫీసుకు పంపించాక, మొదటిది తక్కువ చక్కెర, రెండోది ఎక్కువ చక్కెర కదా, 2-3 సార్లు వెనక్కి వస్తాడు, ఏదో మర్చిపోతుంటాడు, మళ్ళీ గుర్తు చేస్తుండాలి. నా కళ్ళ జోడు చూసావా అంటే మీ కళ్ళకే ఉంది పోవయా అని చెప్పాలి. అట్లా ఉండాలి. సో ఇలాంటివి చేయాల్సి వస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఉండిపోతుంది, తన తల్లి ఉండిపోతుంది. ఆవిడ ఎక్కడో లోపల ఉంటుంది. ఆ ముసలావిడ వస్తుంది. ముసలావిడంటే వృద్ధులు వ్యవస్థకి చిహ్నాలు. వచ్చినప్పుడు ఆ మనవరాలు కుర్చీ మీద కూర్చుని కాలు మీద కాలు వేసుకుని కాలు ఎలా ఆడిస్తూ వాళ్ళ నాన్నని ఇమిటేట్ చేస్తూ పేపర్ చదువుతుంది. కాలు మీద కాలు వేసుకుని వెళ్ళాలా. ముసలావిడ కోపం వస్తుంది. ఏమిటే మగరాయుడులాగా కాలు అంటది, తీసి వెళ్ళిపోద్ది. ఇలా మనవాడు వస్తాడు, వాడు కరెక్ట్గా అలా కాలు మీద కాలు వేసుకు అలా చదువుతుంటాడు. మురిసిపోయి అన్నీ తాత పలికిలేవాడికి అనుకుంటుంది. దిస్ ఈజ్ జెండర్. ఇద్దరన్నా ప్రేమే, మనవరాలన్నా ప్రేమే, మనవుడన్నా ప్రేమే. బయట వాళ్ళైతే వేరు చేసి చూడొచ్చు, సొంత అమ్మమ్మ అట్లా ఎలా చూస్తుంది? అట్లా చూడమంటుంది సమాజం. ఇది మధ్యతరగతి కావచ్చు, కింది తరగతి. ఇక్కడ ఉత్తరాంధ్రకి సంబంధించిన ఆయనే. సో మాకు కూడా గురుతుల్యుడు కథల్లో కాళీపట్నం రామారావు గారు కొన్ని చిన్న కథల సంపుటి ఒకసారి వేశారు. సో నాకు పుస్తకం మరీ చిన్న కథలు నీకు ఇవ్వడం బాగుండదు, మీ అమ్మాయికి ఇస్తానని నా పేరు రాశాడు, సతీష్ చంద్రికకు అని. అందులో ఒక చిన్న కథ ఉంటుంది. ఆ కథ ఏమిటంటే, ఆర్టీసీ బస్సు ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో చెప్పాడు, విశాఖపట్నం తీసుకెళ్ళి సినిమా చూపిస్తాను. వర్కింగ్ క్లాసే, ఆడు చూపించాడు. వాళ్ళు ఆవిడ రోజు తింటుంటుంది. నువ్వు చూపించేవాడు లేవయా, గొప్పవాడు లేవయా అంటుంది. తిడుతున్నాడు. అన్నావు కదా తీసుకెళ్తాను రా అన్నాడు. ఏదో సెలవు వస్తే బస్సు అడ్డంగా ఆపేసాడు, ఎర్ర బస్సు ఎక్కించాడు. అప్పటికి ఇంకా స్త్రీలకు అలాంటి గొడవలు కన్సెషన్స్ అట్లా రాలేదండి. అప్పుడు వెళ్ళి ఎక్కాక ఆయన ఏం చేస్తాడు, అందరూ ఎక్కేసాక ఊరు దాటాక టికెట్లు కొడతాడు, లేకపోతే మీద పడిపోతుంటాడు. కరెక్ట్గా అక్కడ ఎక్కాడు. టికెట్ ఇక్కడ తీస్తానేమండి, తీయకుండా పోతామా అన్నాడు. కోప్పడగా టికెట్ అడుగుతున్నాడు. అదేనండి టికెటే, చెప్పు. ఓ ఫుల్ అండి ఒకటి అరండి అన్నాడు. ఒక ఫుల్ టికెట్ ఒక హాఫ్ టికెట్. పిల్లలేరే అన్నాడు. పిల్లలంటే ఆ ఫుల్ హాఫ్ అంటే పిల్లంటే పిల్ల అంటాడు. అదేనయ్యా, పిల్లలకైతే హాఫ్ టికెట్ కొడతారు ఆ రోజుల్లో, పెద్దాళ్ళకైతే ఫుల్ టికెట్ కొడతారు. నువ్వు పెద్దాడివి. అదేనండి మా ఆవిడ ఉంది కదండి. మీ ఆవిడ ఫుల్ టికెట్. అదేంటండి అర టికెట్ కదా అంటాడు. అదేంటి మరి నాకు 400 ఇస్తారు, దానికి 200 ఇస్తారు కూలి. అర టికెట్ కాదండి అన్నాడు. సరే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ లేకుండా చేశారనుకోండి, ఆవిడ టికెట్ ఇంకా ఏమికి రావాల్సింది ప్రకటించారు. సో వై షీస్ మేడ్ ఎ హాఫ్ టికెట్. ఇది చిన్న జోక్ కాదు.